ఓం నమః శివాయ. హైదరాబాద్ బంజారాహిల్స్ వాస్తవ్యులైన ఆర్ రమేష్, ఆశాలత దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా దర్శించుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబమంతా కలిసి శంకరునికి స్వయంగా అభిషేకం చేసి భక్తి మార్గంలో పులకించిపోయారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమో నమః. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఆయకీర్తిం ప్రజాం దదుః భగదేనైవైనం ప్రణయతి బ్రాహ్మణపౌరుషేయ ఉద్ధరేతో. యావతీర్వై దేవతాస్తః సర్వా వేదవిదే బ్రాహ్మణే వసంతి. నమస్కుర్యాన్న శ్రీలం కీర్తయే దేతా ఏవ దేవతాః ప్రీణాతి. సర్వస్యాప్తే సర్వస్య జిత్యే సర్వమేవ తేనాప్నోతి. శతం జీవ శరథ వర్ధమాన శతమేనమేవ శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. మపచితిమిహావహయం మూర్ధావరమేస్తే. అర్చకుల ఆశీస్సులు తీసుకొని హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. నవదేదం నమః దుర్గాదేవ్యాయదం నమః అగ్నయేదం నమః పృథివ్యాయదం నమః అద్యాయదం నమః వాయవేదం నమః ఆకాశాయదం నమః ప్రజాపతేదం నమః. నమస్కారం చేసుకోండి స్వామి. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో పాలు పంచుకుని శివాశీస్సులు పొందారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి ఆర్ రాంబాబు, ఆశాలతా దంపతులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా మరో సేవామూర్తి పి. సుశీల గారు వారి భర్త కీర్తిశేషులు సత్యనారాయణ గారి పేరున అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వంలోనే దైవత్వముందని చాటారు. మాధవ సేవలో మానవ సేవలో తరించిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సెకండ్ టైం వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది. చాలా మంచిగా చేస్తున్నారు. అందరికీ చాలా సేవ చేస్తున్నారు. టెంపుల్లో కూడా చాలా బాగా పూజ చేసిండ్రు. మంచిగా అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, చాలా సంతోషం అనిపిస్తుంది. అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు. అనాథలని పాపం వాళ్ళు ఎన్నో బాధలు పడుకుంటారు, రోడ్ల మీద తిరిగేటోళ్ళని తెచ్చి కూడా ఇంత మంచిగా చేస్తున్నారంటే అందరికీ ధన్యవాదాలు. గుడి కూడా బాగా కడుతున్నారు. మంచిగా అనిపించింది. దగ్గర కూడా చాలా మంచిగా చాలా అనుభూతి అయిపోయింది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు.
అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.